ఇప్పుడు మీకు ఇష్టమైన జెమినీ టీవీ సీరియల్స్ ని టీవీలో టెలికాస్ట్ అయిన వెంటనే సన్ నెక్స్ట్ లో మాత్రమే చూడండి. ఆ మాటలు కోపం వచ్చి లోపలికి వెళ్ళి తలుపేసుకోండి. చెప్పినా కూడా తలుపు తెరవట్లేదురా. తలుపు తెరవమ్మా. తలుపు తెరవమ్మా. ఏంటమ్మా ఎలా చేస్తున్నా? రావే, నీకేమైనా పిచ్చి పట్టిందా? అయినా మేం మాట్లాడుతున్నాం కదా, మధ్యలో నిన్నెవరు మాట్లాడమన్నారు? అప్పుడైతే వాళ్ళు అడిగిన వాటన్నిటికీ ఒప్పుకుంటారమ్మా. అందులో ఏం తప్పుందే? ఈ రోజుల్లో ఎవరు వరకట్నం తీసుకోవట్లేదు. అన్ని కుటుంబాల్లోనూ జరిగే విషయమే కదా. అన్ని కుటుంబాల్లో జరిగేదే కదా అని నా కుటుంబం కూడా కష్టాల పాలవ్వాలా? నిర్మల, ఇందులో మా కష్టమే ఉంది. మా పెద్ద కూతురు నువ్వు, నీకు పెళ్లి చేసి పంపడం మా బాధ్యతే కదా. అయినా మనకి ఈ ఇల్లుంది, దేన్ని తాకట్టు పెట్టి వాళ్ళు అడిగినవన్నీ ఇచ్చేద్దాం. ఇందులో నీకే ఉందమ్మా సమస్య. ఇలా చూడు నిర్మల, తగ్గాల్సిన చోట తగ్గితేనే జరగాల్సిన మంచి జరుగుతుందని చెప్తుంటారు. ఆవిడ కూడా పెద్దగా ఏం అడగలేదుగా, మన కుటుంబం పరిస్థితి అర్థం చేసుకునే కదా అడిగారు. అక్క, ఇంతకుముందు పరిస్థితులు ఎలాగైనా ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు మంచి శాలరీతో జాబ్ చేస్తున్నాను కదా, అలాంటప్పుడు ఇక సమస్య ఏంటక్క? అది కాదు నందు. నువ్వేం మాట్లాడకక్క. నానా, రేపే వాళ్ళింటికి వెళ్దాం. వాళ్ళు అడిగినవన్నీ మనం ఇస్తామని చెప్దాం. అక్క ఆయన్ని ఇష్టపడింది కదా, ఈ సంబంధాన్ని వదులుకోవద్దు నాన్న. వదులుకోకూడదని కదా ఇల్లు వెతుక్కుంటూ వచ్చాం. లోపలికి రండి సార్. రండి బాబు. రండి సార్, కూర్చోండి. కూర్చో. కల్పన, వాళ్ళకి టీ కాఫీ లాంటిది ఏమైనా తీసుకురా. మీరు ఏ విషయమై వచ్చారో అర్థం కావట్లేదు. ఇంతసేపు మీరు మాట్లాడుకుంటున్నది మేము వింటూనే ఉన్నాం. జరిగిన దాంట్లో మీ అమ్మాయిది ఎలాంటి తప్పు లేదండి. తప్పంతా మా వైఫ్దేనండి. తను మాట్లాడిన తప్పని చెప్పి తను అడ్డుకోవడానికి నాకు ఒక నిమిషం పట్టదు. అలా చేసుంటే మిగతా వాళ్ళ ముందు కట్టుకున్న భర్తే నా మాటకు విలువ లేకుండా చేశారని చాలా బాధపడేది. అందుకే నేనేమీ మాట్లాడలేదు. కాఫీ తీసుకోండి. తీసుకోండి. తీసుకో బాబు. మేము ఇంటికి వెళ్ళగానే తనని కూర్చోబెట్టి విషయం అర్థమయ్యేలా చెప్పాను. తను కూడా ఇప్పుడు బాగా అర్థం చేసుకుంది. అర్థం కాలేదు సార్. అర్థం కాలేదా? మీ అమ్మాయికి మా అబ్బాయికి పెళ్లి చేయడానికి మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాం. సాంప్రదాయంగా మీ శక్తి మేరకు చేస్తే చాలు. మిమ్మల్ని మేము బలవంతం పెట్టాలనుకోలేదు. మీ ఇష్టం. సార్, నిజంగానే చెప్తున్నారా? అవును బాబు. పుట్టింటి కష్టాన్ని అర్థం చేసుకునే అమ్మాయి ఖచ్చితంగా మెట్టినింటిని కూడా బాగా చూసుకుంటుంది అనుకుంటున్నాను. నేను నిర్మల మాట్లాడింది విన్నాక ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందని అనిపిస్తోంది. కుటుంబ పరిస్థితిని అర్థం చేసుకునే అమ్మాయి తన స్వార్థం ఏమాత్రం ఆలోచించుకోని మనస్తత్వం, తన మనసులో కోరిక ఉన్నా కూడా తన ఇంటి గురించి ఆలోచించే పరిణితి, ఇవన్నీ కూడా మీ అమ్మాయి దగ్గర ఉన్నాయి. ఇంతకు మించిన వరకట్నం ఇంకేమిస్తారు? ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు, మీరు చెప్పిన దానికి నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. కానీ మా చెల్లెమ్మ గారు రాలేదు కదా. అదేంటంటే అంతకుముందు తాను మాట్లాడిన దానికి తను గిల్టీగా ఫీల్ అయ్యి మమ్మల్ని ఇక్కడికి పంపించింది. ఇలాంటి ఒక మంచి అమ్మాయిని మా అబ్బాయి ప్రేమించడం అనేది చాలా గర్వంగా ఉంది. అంతేకాకుండా మనసులో ఆశను పెంచుకున్నాడు. ఒక తండ్రిగా అది నెరవేర్చడం అనేది నా బాధ్యత కూడా. ఆ కారణం వల్ల నేనే మీ ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను. మీరు చెప్పిందంతా విన్నాక మనసుకు చాలా సంతోషంగా ఉందండి. సంతోషపడితే మాత్రం సరిపోదు, త్వరగా నిశ్చితార్థానికి డేట్ ఫిక్స్ చేయండి. ఏంట్రా, నువ్వు హ్యాపీయేనా? చాలా సంతోషంగా. సరే, ఇక మేము బయలుదేరుతామండి. నిశ్చితార్థానికి ఒక మంచి రోజు ఫిక్స్ చేసి మాకు చెప్పండి. మిగతా విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం. చెప్పేశారు కదా, వెంటనే జ్యోతిష్యుని కలిసి మంచి రోజు ఎప్పుడో తెలుసుకుని నేనే మీకు కబురు పెడతాను. సరేనండి,
మేం బయలుదేరుతాం. మంచిదండి. వస్తాం కోడలు పిల్ల, వెళ్ళొస్తాం. సరే నమస్తే. బాయ్. సూపర్ అక్క. అక్క ఏంటక్క, నువ్వు వద్దని చెప్పినా కూడా ఈ సంబంధం నిన్నే వెతుక్కుంటూ వచ్చింది చూసావా? ఏంటి అంత డీప్ లవ్వా? పోరా. ఇంకేంటమ్మా, అక్కకి మొగుడు సెట్ అయిపోయాడు. పెళ్లి ఏ ప్రాబ్లం లేకుండా జరగడానికి వీడికి గుండు ప్లాన్ చేద్దామా? అరే నేనే చెప్పాలనుకున్నాను, నువ్వే చెప్పేశావు. ముహూర్తం డేట్ ఫిక్స్ అయ్యాక ఆ పెద్దమ్మ తల్లికి దండం పెట్టుకుని వీడికి గుండు కొట్టిద్దాం. రేయ్ అక్క ఏంట్రా? ఏంటక్క, పెళ్లి ఓకే అవగానే ఆ హ్యాపీ మూమెంట్ ఒక్కదాన్ని ఎంజాయ్ చేస్తున్నట్టును? అలాంటిదేం లేదురా. ఏయ్ నటించుకు, చందమామ కన్నా బ్రైట్ గా వెలిగిపోతున్న నీ మొహమే చెప్తుంది. ఏదేమైనా బావగారి వాళ్ళ డాడీది గొప్ప మనసక్క. ఎందుకురా అలా అంటున్నావు? అవును, నువ్వు కోపంలో అన్న మాటలను కూడా కరెక్ట్ గా అర్థం చేసుకుని ఆయనే తిరిగొచ్చి సంబంధం కలుపుకుంటున్నారంటే అందుకే చెప్తున్నాను, ఆయనది నిజంగానే చాలా గొప్ప మనసు. ఆయనది గొప్ప మనసు అనడం కన్నా ఆయనది చాలా ప్రాక్టికల్ మెంటాలిటీ రా నందు. ఏంటక్క నువ్వు చెప్పేది? ఎప్పుడు కూడా కోడల్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన స్టేటస్ కి కరెక్ట్ గా ఉన్నారా చూసుకుంటారు. ఎవరైనా సరే అలాగే ఆలోచిస్తారు కదా. మన అర్హతకి మించిన ఇంట్లో సంబంధం చేసుకోవడం కన్నా మన స్థాయికి తక్కువలో ఉన్న సంబంధమే మనకు కరెక్ట్ అని ఆయన తెలివిగా అర్థం చేసుకున్నారు. అందువల్లేరా ఆయన మన ఇల్లు వెతుక్కుంటూ వచ్చారేమో అని నాకు అనిపిస్తుంది. ఏంటక్క కొత్తగా అర్హత అది ఇది అని ఏదేదో చెప్తున్నావు? జీవితంలో ఉన్న వాస్తవమే చెప్పాను నందు. ధనవంతులకి ధనవంతులు, పేదవాళ్ళకి పేదవాళ్ళు. మనలాంటి మిడిల్ క్లాస్ కి మరో మిడిల్ క్లాస్ లైఫ్ ఒక రియాలిటీ. ఎవరి మ్యారేజ్ లైఫ్ అయినా సరే కరెక్ట్ గా సెట్ అవ్వడానికి ఇదేరా సరైన ఫార్ములా. లైఫ్ రియాలిటీని పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవడం వల్లే ప్రకాష్ వాళ్ళ డాడీ ఈ సంబంధానికి ఓకే అని చెప్పారు. అందుకే చెప్పానురా ఆయనది చాలా ప్రాక్టికల్ అయిన మెంటాలిటీ అని. సరేరా నేను కిందికి వెళ్తున్నాను. సరే అక్క. ధనవంతులకి ధనవంతులు, పేదవాళ్ళకి పేదవాళ్ళు. మనలాంటి మిడిల్ క్లాస్ కి మరో మిడిల్ క్లాస్ లైఫ్ ఒక రియాలిటీ. అక్క చెప్పిందే లైఫ్ కి సంబంధించిన రియాలిటీ అయితే మనకి అనామికకి అన్ని కరెక్ట్ గానే ఉన్నాయి కదా. నేనొక మిడిల్ క్లాస్ అబ్బాయిని, తను అనాథాశ్రమంలో పెరిగిన అమ్మాయి. అలా చూసుకుంటే ఇది ఖచ్చితంగా సెట్ అవుతుంది అనిపిస్తుంది. అయ్యో ఇక్కడే విసిరేశాను కదా, ఎక్కడ పడి ఉంటుంది? కిందే ఉన్న పడి ఉంటుందా? ఇటే విసిరేశాను కదా, ఒకవేళ చెత్త కుండీలో ఏమైనా పడేశానా? ఎక్కడికి పోయింది? ఏంటమ్మయ్యా వెతుకుతున్నావు? అదేం లేదురా, ఒక ముఖ్యమైన డ్రాయింగ్ ఎక్కడ పడిపోయిందో తెలియట్లేదు. ఒక్క నిమిషం ఆగు. వీడొకడు ఎక్కడ పడిపోయి ఉంటుంది? అన్నయ్య ఇదేనా చూడు. రే ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందిరా? చాలా థ్యాంక్స్ రా, వెతికేది దీన్నేరా. ఎవరన్నయ్య అక్క? అవన్నీ ఎందుకురా నీకు? ఇది దొరికినందుకు ఇంత సంతోషపడుతున్నావు ఏంటి? లవ్వా? చాచా అలాంటిదేం లేదురా. నమ్మేసానులే. కంటిన్యూ నీ జాబు నీ లవరు